వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఈరోజు అమరావతికి సంబంధించి కేంద్రం ఇచ్చిన బడ్జెట్‌పై ఒక అమరావతి మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ అమరావతిని కాపాడితేనే ఆంధ్రప్రదేశ్ నిలబడుతుందండి. ఎందుకంటే వాళ్ళ పొలాలు ఇచ్చినప్పుడే అందరూ ఆ పొలమే ల్యాండ్ బ్యాంక్ అన్నారు చంద్రబాబు గారు. మేము మాగాడి పొలాలకి రేట్లు ఎక్కువంటే, ఇవాళ పొలాల్లో మాకు చాలా నీళ్లు పొలాలండి. ఇంకా మాకు ఎక్కువ ఇవ్వండి గజాలంటే, మేము ఇయలేము. మేము ఎక్కువ గజాలు ఇంకెందుకమ్మా ల్యాండ్ బ్యాంక్ ఇది. దీన్ని బట్టే మనం డెవలప్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్‌నని రైతులని సర్ది చెప్పారండి ఆ రోజు. మేము ఆయన మాటలు విన్నాం ఇచ్చిందని. ఇవాళ అదే ల్యాండ్ 8,500 ఎకరాలు ఉంది ఇంకా మీకు డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని. గత ముఖ్యమంత్రి కానీ గతంలో కానీ వాళ్ళు ఏది చేయలేదు. అసలు అమరావతిని పడుకోబెట్టాలని చూశారు, పడుకోబెట్టారు ఆల్రెడీ. అసలు అమరావతి లేదు అని స్తబ్దు చేసేసారు ఆ రాజధాని కానీ పై అక్కడ పోలవరం కానీ. ఇవాళ అన్ని కోట్లు ఇవాళ 15,000 కోట్లు ఇచ్చారంటే మాటలేనా? ఇవాళ రాజధాని వచ్చాకే మన రాష్ట్రం విడిపోయాకే పెద్దది ఇవాళ బడ్జెట్ మనకి రావటం. ఇంత పెద్ద మొత్తం ఇదే ఒక సంవత్సరంలో బడ్జెట్ పెట్టి. కాబట్టి వాళ్ళ కేంద్ర మంత్రులకి అందరికీ మరి నిర్మలా సీతారామన్ గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నామండి. అట్లాగే ఏడో ఆర్థిక మంత్రి ఆవిడని అంటున్నారు. ఇవాళ ఇంత ప్రవేశపెట్టిన వాళ్ళు ఎక్కువ శాతం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆవిడ నిర్మలా సీతారామన్ గారిని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇవాళ మీరు ఈ రకంగా బడ్జెట్ని ఏనాడని జగన్మోహన్ రెడ్డి తెచ్చా అండి, వెళ్తున్నాడు వస్తున్నాడు. కేంద్రంలో ఏనాడు లేదు. ఇవాళ నేను తెచ్చాను నిధులు ఎంత శాంక్షన్ చేశాను అంటమే వాళ్ళు మధ్యలో ఆ నిధులు ఎన్ని వచ్చినాయో ఈయన ఎంత ఖర్చు పెట్టాడో వాళ్ళు ఎంత పంపించారో ఏనాడు ఒక శ్వేతపత్రం విడుదల చేయాల. ఇంత ఖర్చు అయిందని కూడా చెప్పలే. ఎక్కడ బాగు చేసింది లేదు. రోడ్లు కూడా పోయి ఆఖరికి ఎమ్మెల్యేలు నిధులే తెచ్చుకోవాలి. వాళ్ళు ఎంపీ నిధులు ఎమ్మెల్యేల నిధులే తెచ్చుకొని నియోజకవర్గంలో రోడ్లు పోసుకుని పాపాన బాల వాళ్ళు. కాబట్టి ఇవాళ ఇది మాత్రం చాలా ఆనందదాయకం అండి. ఇవాళ చంద్రబాబు గారికి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ ఒకటేనండి మనవి. మనం అందరం ఇవాళ మాకు బాబు గారు అంటే చాలా అభిమానం. మరి మీరు ఇవాళ బాబు గారు కూటమిలో కలిసినప్పుడు అందరూ అయ్యో ఎందుకు కలవటం, మనం కలవపోతే వద్దు, బాబు గారు అట్ట కలవపైన గెలుస్తారు. ఈసారి జగన్ మీద బాగా వ్యతిరేకత ఉంది. ఆయన చేసే పరిపాలన అందరికీ నచ్చట్లేదు, అధికారులకి కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా అంటే అందరూ ఎందుకు అనుకున్నారు. కానీ ఇవాళ గమనించుంటారండి అందరూ ఆయన ఎందుకు కూటమిలో కలిశాడో, కూటమిలో నుంచి ఎందుకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ కోసమే ఆయన కలిశాడు. నిజంగా ఇంత డెవలప్మెంట్ మరి ఆయన ఉండబట్టే వెళ్ళి తీసుకొస్తున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్ళారు, ఆ మంత్రుల్ని ఈ మంత్రుల్ని ఆయన కలుస్తున్నారు. కలిసినప్పుడు ఈయన ఢిల్లీ ఎందుకు పోతున్నాడు, ఎన్నిసార్లు పోయాడని వైసీపీ వాళ్ళు హేళనగా ఎటకారం. వీళ్ళ నాయకుడు పోయినప్పుడు లేదు ఆ ఎటకారం. 100 సార్లు పోయాడు 5 ఏళ్లలో ఆ ఎటకారం. మరి మీకు అప్పుడు లేదు, ఎందుకు పోయాడో ఎందుకు వచ్చాడో ఎవరూ తెలియదు. ఆడ పోయేవాడు మోడీ కాళ్ళు పట్టుకొని వచ్చేవాడు, దండం పెట్టుకొని సాష్టాంగ ప్రణామాలు చేసే వాళ్ళకి వాళ్ళే మెడకాయ ఉంచారు. ఏందయ్యో వచ్చావని మెడకాయ ఉంచేవాళ్ళు ఆశీర్వదించడానికి. అంతేగాని హోదాకి మెడలో ఉంచటం కాదు, అట్ట ఉంచి తీసుకొచ్చేవాడు అనమాట. వెళ్ళి వచ్చేవాడు. అట్టాగే వాళ్ళు వెళ్ళి ఇంతమంది ఇవాళ చంద్రబాబు గారు గెలిచారు కాదు, ఆంధ్రప్రదేశ్ గెలిచింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు. ఈ రకంగా ఒకటేనండి, పథకాలు ఉచిత బీమాలు ఇవన్నీ కాదు జనానికి కావాల్సింది. ఉచిత పథకాలు కాదండి, మన పిల్లల భవిష్యత్తు ఏందో, మన పిల్లలకి పనులు ఎక్కడ దొరుకుతాయి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, మన వాళ్ళకి ఏంటా ఆదాయం, ఆంధ్రప్రదేశ్కి ఏ ఆదాయం వస్తే మనకి తగ్గుతాయి, మౌలిక సదుపాయాలు ఎక్కువ అవుతాయి, ఆదాయం పెరిగితే ఆంధ్రప్రదేశ్కి. అది ఒకటి గమనించాలండి ప్రతి వాళ్ళు. అదేమంటే మేము మాకు వస్తాయి అంటే వచ్చిన పథకాలతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇచ్చానన్నాడు. ఏం చేశాడని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిపోయాడు. ఇవాళ ఎక్కడా లేవు, పనులు లేవు. ఆ పథకం ఇచ్చిన రోజు తింటాం, లేకపోతే పడుకోండి అమ్మ మీరు వచ్చిన వరకు నేను ఇచ్చిన డబ్బులు అనే లెక్కలో నడిచాడు. కాబట్టి వాళ్ళు జనమైనా గమనించాలండి. ఇవాళ రాష్ట్రం గెలిచింది, చంద్రబాబు గారు గెలవాల, రాష్ట్రం గెలిచింది, ప్రజలు గెలిచారు. ఇన్ని వేల కోట్లు తెచ్చారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కే పెద్దపేట వేశారు. ఇవాళ అన్ని రాష్ట్రాల మీద కూడా బడ్జెట్లో మనకే వాళ్ళు ఎక్కువ వచ్చింది. అట్లాగే ఈ 5 ఏళ్లలో కూడా విభజన హామీలు కొంచెం అమలు పరిచి పోలవరం కూడా పూర్తి చేస్తామని వాళ్ళే హామీలు ఇచ్చారు. అలాగే పోలవరం పూర్తి చేయాలి, అది నేషనల్ ప్రాజెక్టు, వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంది. మరి 5 రాష్ట్రాలకు ఏమో పోతున్నట్టుంది ఈ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు 5 రాష్ట్రాల మీదకి దిచ్చిద్ది అనుకుంటా. దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేస్తే బాగుంటుంది. బెనిఫిట్ ఎక్కువ ఆంధ్రాకే కనుక, కరెంటు కానీ మనకి నీళ్లు కానీ ఏదైనా బాగుపడతాము. ఇవాళ చంద్రబాబు గారు ఇలా చేసినందుకు మాకు ఆనందంగా ఉన్నాడు. ఆయనకు కూడా కృతజ్ఞతలు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. అమరావతి రైతుల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కూడా చెబుతున్నామండి.